గోదారి కిట్టయ్య. ఈడికి ఎకసెక్కాలు బాగా ఎక్కువ. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా, కళ్ళ ముందు కటిక నిజం కానలేని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం బ్రతుకుని కానీ అర్థం. చుట్టుపక్కల ఓబో తెల్లారేసరికి చుట్టుపక్కల చూడమంటున్నావు. కొంపదీసి నీ ఇంటికి అటుపక్క రత్తాలకి ఇటుపక్క పంకజానికి ఇల్లు కానీ కట్టించి ఇచ్చావా ఏటి? అయినా జనం చుట్టుపక్కల చూస్తే నీకే ప్రమాదం, మరి చూసుకో. చచ్చే అదేం కాదమయ్యా, ఈ వైసీపీ వాళ్ళకి పాట చూట్ అవుతుందని పాడాను. వారిని అటొచ్చి ఇటొచ్చి ఇక్కడ మెలికెట్టావా? మళ్ళీ ఏం జరిగింది రా సన్నాసి? అదేమయ్యా, అమరావతి కాళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా ఇంకా అదే పాత గ్రాఫిక్స్ తాత్కాలికం అంటూ గుడ్డి జపం చేస్తా ఉన్నారు కదా వాళ్ళు. అక్కడ ఇప్పుడు రోడ్లు కనిపిస్తున్నాయి, బ్రిడ్జిల మీద జనం తిరుగుతున్నారు, అయినా వాళ్ళకు కళ్ళకి మాత్రం ఏమీ కనిపించట్లేదట. నిజమేరా ఓబు, కాళ్ళ ముందు కనిపించేది చూడకుండా సోషల్ మీడియాలో పెట్టి పోస్టులు చేసుకుంటే ఎట్టాకే ఉంటుందిరా. సిడి యాక్సెస్ రోడ్ పూర్తయింది, స్టీల్ బ్రిడ్జ్లు వచ్చాయి, రాకపోకలు మొదలయ్యాయి. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా అదంతా గ్రాఫిక్స్ అంటున్నారంటే మరి పిచ్చి బాగా ముదిరిపోయినట్లుంది. ఇంకా మనం మాత్రం ఏం చెప్పగలం? మాయా నాకు అనుమానం డౌటింగ్, రాయపూడి తొల్లూరు అమరావతి వైపు తిరిగే జనం రోడ్డు మీద నడుస్తుంటే ఆ రోడ్డు నిజమో కాదో వాళ్ళని అడగాల. అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మేము గ్రాఫిక్స్ మీదే బండి నడుపుతున్నాం అంటారా? జనానికి అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ విషయం మీద సోషల్ మీడియాలో కథలు ఎంతసేపు నడితారే సన్నాజీ? అదేమయ్యా, మరి ఎన్ని రోజులు అమరావతిని తాత్కాలికం అన్నారు కదా. అన్నారు, భవనాలు తాత్కాలికం అన్నారు, డిజైన్లు గ్రాఫిక్స్ అన్నారు, ఇప్పుడు రోడ్లు బ్రిడ్జిలు కూడా కళ్ళ ముందు కనిపించేసరికి ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ సోషల్ మీడియా దారి పట్టారనమాట. చెప్పేవాడికి విన్నవాళ్ళు లోకం అంటే ఇదే. అది మరి విషయం నిజమో కాదు చూడడు, తన మాట నిజం కావాలని చూస్తాడు. అమరావతి విషయంలో కూడా అట్టాగే ఉంటదిరా. మాయా సోషల్ మీడియాలో మాత్రం వాళ్ళ ప్రచారం బాగానే నడుస్తుందట కదా మాయా. సోషల్ మీడియాలో ఒక 10 మందిని నమ్మించవచ్చు, కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న దాన్ని తప్పు అని ఎలా నమ్మిస్తారా? వాళ్ళ కళ్ళతో చూసి అభివృద్ధిని సోషల్ మీడియాలో పెట్టి మీమ్స్ తో జరిపేలేరు కదా. అంటే సోషల్ మీడియా బ్రహ్మ వేరు, క్షేత్రస్థాయిలో కనిపించే నిజం వేరన్నమాట. అదే అమరావతి గురించి రైతులు స్థానికులు రోజు చూస్తున్నది ఒకటే, తాడేపల్లిలో కూర్చొని పోస్టులు పెట్టేవాళ్ళు చేస్తున్నది ఇంకొకటి. చివరికి జనం ఏది నమ్ముతారో వాళ్ళని నిర్ణయిస్తారు. మయో కానీ ఎంతగా అమరావతిని తక్కువ చేసి మాట్లాడితే జగన్కి ఆయన గారి బులుగు బ్లాచ్కి నష్టం కదా. నష్టం కాక మరి ఇట్రా, రాజధాని అనేది ఎవడో ఒక పార్టీ ఆస్తి కాదు, రాష్ట్రానికి సంబంధించిన విషయం. దాన్ని కోల్చాలనో ఆపాలనో తక్కువ చేసి చూపాలనో ప్రయత్నిస్తున్నారని భావం వస్తే కోపం ఎవరి మీద వస్తుంది? నీకు అర్థమైనంత మరి జగన్ రెడ్డికి అర్థం కావట్లేదో ఏటో. కోపం జగన్ మీదను ఆయన పార్టీ మీద వస్తుంది కదా. అదేరా సన్నాసి, ఎంత ఎక్కువ నెగిటివ్ ప్రసారం చేస్తే అంత ఎక్కువగా ఎందుకింత కడుపుమంట అనే ప్రశ్నలు జనంలో వస్తాయి. కడుపు మంట ఉంటే జీలకర్ర పొడి వేసుకుని తాగాలి కానీ, లేదంటే ఈనోనో జానోనో అదేటో తాగాలి. ఏటో అబద్ధాలు ప్రచారం చేసి వాళ్ళ గోతును వాళ్ళే తవ్వుకోవడం ఏం చిరాగ్గాని. అమరావతి కనిపించినా ఇది కనిపించే అభివృద్ధి కాదు అంటూ రోడ్ల మీద నడిచినా ఇవన్నీ గ్రాఫిక్స్ రోడ్లు అంటారేమోరా. మాయా మరి నిజంగా అమరావతి ముందుకెళ్తే వైసీపీ భయం ఎందుకంట? రాజకీయంగా తమ పాత ప్రచారం మొత్తం తలకిందులవుతుందని భయం ఉండొచ్చు. అంటే అమరావతి ఎదుగుతున్న కొద్దీ పాత జ్ఞాపకాలు వాళ్ళని వెంటాడుతున్నాయన్నమాట. అది జరగదో ఇది కాటరో, అంత గ్రాఫిక్స్ అని 5 ఏళ్ళు చెప్పి ఇప్పుడు కాళ్ళ ముందు పనులు జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు. మయో నాకు డౌట్ అనుమానం, ఒకవేళ అమరావతి పూర్తి అభివృద్ధి చెందితే? అక్కడే ఉందిరా అసలు కిటుకు ఓబు. నిన్న గ్రాఫిక్స్ అన్నది ఇవాళ రోడ్డు అయింది, నిన్న తాత్కాలికం అన్నది ఇవాళ ప్రజల రాకపోకలకు ఉపయోగపడుతుంది. ఇంకా ఏం కొత్త కథ చెబుతాడో చూడాలా. అప్పుడు సోషల్ మీడియా పోస్టులు పెట్టేవాళ్లే చుట్టుపక్కల చూసుకోవాలరా సన్నాసి, ఎందుకంటే వాళ్ళకి ఇదే జనం ఎగిరెగిరి దంతారు కదా. భలే చెప్పమ్మయ్యా, కళ్ళ ముందు కటిక నిజం కనిపిస్తుంటే కళ్ళు ముచ్చుకుని గుడి జపం చేస్తే ప్రయోజనం ఏంటి? అదే పాటలో ఉంది కదరా, కళ్ళ ముందు కటిక నిజం కానలేని గుడ్డి జపం సాధించదు ఏ పరమార్థం అని. అమరావతి విషయంలో కూడా అంతే, రాజకీయ విమర్శ చేయొచ్చు కానీ కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధి లేదంటే మాత్రం జనం నవ్వుతారు. మాయా అంటే అమరావతిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చివరికి వాళ్ళని తక్కువ చేసి చూపిస్తుంది అనమాట. కరెక్ట్. రాజధాని పెరుగుతుంటే దాన్ని చూసి రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నించాలి, కానీ రాజధానిని ఎదగకూడదని కోరుకున్నట్టు ప్రవర్తిస్తే జనం ఆ లెక్క కూడా గుర్తెట్టుకుంటారు. వామ్మో వామ్మో, మటన్ తీసుకు రమ్మని మా ఆవిడ చెప్పి అప్పుడే గంట అయింది, నేను పోతున్నా, లేదంటే నన్ను చంపుకు తింటుంది, నేను పోతున్నా మయో. పొరసా నజీ పో వెళ్ళి, మళ్ళీ నువ్వే నీ పెళ్ళానికి ఆహారం కాగలవు.
గోదారి కిట్టయ్య. ఈడికి ఎకసెక్కాలి బాగా ఎక్కువ.